కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం తనపై అక్రమంగా ఫోక్సో కేసు నమోదు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. 21 రోజుల క్రితం ఏరవారిపాలెం మండలంలో ఓ బాలికపై ఆగంతకులు దాడి చేశారు. ఈ ఘటనలో ఏం జరిగిందో బాలిక తండ్రి మాట్లాడిన వీడియో మీడియా ఎదుట బహిర్గతం చేశారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తనపై ఫోక్సో కేసు ఎందుకు నమోదు చేసింది, ఏరవారిపాలెం మండలంలో 2 ఆగంతకుల దాడిలో తన కుమార్తె అపస్మారక స్థితిలో ఉందని ఓ తండ్రి స్థానిక వైఎస్ఆర్సీపీ నేత నాగార్జున రెడ్డి సాయంతో నాకు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్లా. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించా. ఆ ఘటన గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు, ఎవరికి చెప్పలేదు. సెక్షన్తో కేసు నమోదు చేసే అంత ఏం జరిగింది, ఎందుకు చెవిరెడ్డి పైన ఇతరుల పైన ఇన్ని సెక్షన్లు పెట్టారు అని ఒక ఆలోచన రేకెత్తించారు. అక్కడి వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చూసినా, హిందీ పేపర్ చూసినా, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా, ఛానల్లో చూసినా చెవిరెడ్డిపై ఫోక్సో కేసు, చెవిరెడ్డిపై ఫోక్సో కేసు. అరే ఏంది, ఎందుకు ఫోక్సో కేసు పెట్టారు, ఏం చేశారని ఒక ఆలోచన, ఒక బురద జల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా. కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా. ఆ రోజు సాయంత్రం 6:30 కాడ అనుకుంటా, 7 గంటల కాడ, ఐ థింక్ 7 o'clock కాడ, 6:30, 7 మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది, నా బిడ్డ ఇలా ఎల్లమంది ఆసుపత్రిలో ఉంది అని తను చెప్పినప్పుడు ఎక్కడో 80 కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి, తలకోన దగ్గరది ఉన్న ప్రాంతానికి హుటాహుటిన 7 గంటలకంత 7:15 బయలుదేరి అడావుడిగా వెళితే ఆ బిడ్డకు వైద్యం ఇవ్వాల్సిన రూమ్లో డాక్టర్లను బయట పెట్టి పోలీస్ సిబ్బంది విచారిస్తున్నారు. నేను ఆ రోజు అడిగా, డాక్టర్లు నర్సులు ఉండాల్సిన దగ్గర మీరెందుకున్నారు, ఆ బిడ్డకు అందించాల్సిన వైద్యం కదా, ఏం చేస్తున్నారు మీరని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నర్సులు కూడా రావడం జరిగింది. అందరం కూడా బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా కోపంగా ఉన్నాడు. అది ఎవరికైనా, మీకైనా నాకైనా ఉండే కోపమే. తన బిడ్డ పైన ఒకటి సంఘటన జరిగినప్పుడు ప్రతి తండ్రి కూడా ఆవేశం తట్టుకోలేడు. ఆ తట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత తను మాట్లాడిన మాటలు కూడా